తెలంగాణ రాష్ట్రం వచ్చి 11 సంవత్సరాలు అయిపోయింది. అయినా సరే ఉద్యమకారులు ఎక్కడున్నారు? చాలామంది ఉద్యమకారులకి అన్యాయం జరిగిందనే వాదన ఇప్పటికి స్టిల్ నౌ తెర మీదకి వస్తూ ఉంది. ఎస్, దీని గురించి ఈరోజు చర్చిద్దాం. ఈరోజు మనం జనగామ జిల్లాకి రావడం జరిగింది. జనగామ జిల్లా సాధకులు ఆకుల సతీష్ కుమార్ గారు మనతోనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి జనగామ ప్రత్యేక జిల్లాగా ఏర్పడాలనే ఒకే ఒక కోణం మీద ఉద్యమాలు చేసి జైలు పాలైనటువంటి సతీష్ కుమార్ గారి వాదన ఏదో తెలుసుకుందాము. అలాగే తెలంగాణ ఉద్యమంలో వీరొక మలిదశ ఉద్యమకారులుగా వీరొక పేరు కూడా ఉన్నటువంటి పరిస్థితి. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం, అందరికీ నమస్కారం. బీవీఆర్ టీవీ ఛానల్ యజమానికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాలాంటి ఉద్యమకారులను మీరు గుర్తించి మాతో ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. రైట్ సార్, తెలంగాణ ఉద్యమంలో మీ పార్టిసిపేషన్ చాలా అమోఘంగా సాగింది. ఢిల్లీకి సైతం మీరు వెళ్ళినటువంటి పరిస్థితి. అవునండి సార్, యాక్చువల్లీ ఉద్యమంలో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నారు మీరు? ఉద్యమం మేము ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కోదనం సార్ తోటి తెలంగాణ ఉద్యమం చేసుకుంటూ ఉన్నామండి. మనం ఏంటంటే ఈ టీఆర్ఎస్ రాకముందు నుంచే తెలంగాణ అంటే చాలా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పటి నుంచి నేను ఏబీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్గా పనిచేశాను. అప్పటి నుంచే అప్పుడు 72లో జరిగిన ఉద్యమం నుంచి కూడా అప్పుడు నేను చిన్నవాడిని అయినా కూడా ఆ ఉద్యమం గురించి మా ఇంట్లో వాళ్ళు చెప్తుంటే కూడా అనిపించేది, అరే మన తెలంగాణ రావడానికి ఇంత కష్టపడుతున్నారా, ఇలాంటి తెలంగాణ వస్తే మనకు ఇంత మంచిగా ఉంటుందా అనే ఉద్దేశంతో అప్పటి నుంచే మనసులో నాకు భావాలు ఉండేవి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం గురించి ఎక్కడ జరిగినా కూడా నేను ఇంట్లో చెప్పకుండా వెళ్ళి ఆ కార్యక్రమాలు అక్కడ జరుగుతున్న వాటిని చూసేవాడిని, వినేవాడిని. అదే స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో మనం కూడా ఒక సైనికునిలా తెలంగాణ ఉద్యమంలో మన వంతు పాత్ర ఒకటి ఉండాలనే ఉద్దేశంతో నేను ప్రొఫెసర్ కోదండరామ్ సార్ వెంట ఉండుకుంటూ తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీలో కూడా ఉండుకుంటూ పోరాటం చేశాను. ఓకే, ఆనాడు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారితో మీరు పనిచేసినటువంటి పరిస్థితి అంటే టీజేఎస్లో మీరు ఉన్నాను. స్టిల్ ఇప్పటికీ ఉన్నారు? ఇప్పటికీ ఉన్నాను. ఉన్నారా? మీ రోల్ ఏంటి సార్ టీజేఎస్లో? ఇప్పుడు అంతకుముందు మనం టీజేఎస్లో ఉన్నప్పుడు స్టేట్ లీడర్గా నేను ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇక నా బిజినెస్ కార్యక్రమంలో ఉండుకుంటూ కొంచెం స్తబ్దత ఉన్నాను. ఓకే, ఉద్యమంలో మీరు చేసినటువంటి ఘట్టాలు ఏంటి? యాక్చువల్లీ సకల జిల్లా సమ్మె ఉంది, మిలియన్ మార్చ్ ఉంది, రాష్ట్ర రోకలు, ట్రైన్కి సంబంధించిన ధర్నాలు, వంట వార్పు, ప్రతి యాక్టివిటీలో పాల్గొన్నారా? ప్రతి యాక్టివిటీలో పాల్గొన్నాను. ప్రతి యాక్టివిటీలో కోదండరామ్ సార్తో ఉన్నాను. ఇక్కడ తెలంగాణలో చేసుకుంటూ, హైదరాబాద్లో చేసుకుంటూ, జనగాంలో చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఢిల్లీలో కూడా చేశాము. మేము పార్లమెంట్ ముట్టడిలో కూడా వెళ్ళి ఆ రోజు అక్కడ పార్లమెంట్ ముట్టడిలో మేము ఒక 1000 మంది అక్కడ సకల జిల్లా సమ్మె చేసాము. 3 రోజులు. 3 రోజులు అక్కడే ఉన్నాం. ఆ 1000 మంది ర్యాలీగా వెళ్తున్నప్పుడు కూడా నేను అక్కడ వెళ్ళినా కూడా నాకు అక్కడ ఉదయంలో ఆ బ్యారిగేట్లో ముందు పైన కూర్చుంటే అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళు నన్ను పట్టి ఉంచితే నాకు ఇప్పటికి కూడా మోకాళ్ళు దెబ్బ తాకింది అక్కడే ఢిల్లీలో. చాలా అప్పుడు నేను చాలా ఇబ్బంది కూడా, కాలు కూడా లేవని పరిస్థితిలో ఉండే. ఆ టైంలో మాకు ఆ డాక్టర్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా ట్రైన్లో ఉండేసరికి నాకు ఆ 3 రోజులు ట్రైన్లో ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ జనగాం తీసుకొచ్చారు. ప్రతి మిలియన్ మార్చ్లో ఉన్నాను, వంట వార్పులో ఉన్నాను, ప్రతి దాంట్లో సార్ తోటే ఉన్నాను. ఓకే, తెలంగాణ ఉద్యమం గురించి అంత కష్టపడ్డారు. ఓకే, కష్టపడ్డారు. ఎటకలకు తెలంగాణ వచ్చింది. 11 సంవత్సరాలు అయిపోయింది సార్. ఓకే, మీకు ఏమొచ్చిందని ఒక సూటిగా క్వశ్చన్ అడుగుతా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీరు ఎన్నో చేసిళ్ళు, సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నారు, ఢిల్లీకి సైతం వెళ్ళిళ్ళు, పోలీసులతోటి దెబ్బలు కూడా తిన్నారు. ఏమొచ్చింది మీకు? ఏం లేదు, ఒక సంతోషం. మన తెలంగాణలో ఒక యువతకు కొత్త జాబ్స్ వస్తాయి, కొద్దిగా మన తెలంగాణ డెవలప్ అవుతుంది. గతంలో మనం అణచివేయబడ్డ ప్రాంతము, అప్పుడు ఉన్న రజాకార్లతో కానీ లేకపోతే నిజాం వాళ్ళతో కానీ ఇటు వీళ్ళతో కానీ మనకి ఎంతో భూములను కూడా మన సొంత భూములను మనం చేసుకోకుండా ఉన్నాము. ఇప్పటికైనా తెలంగాణ రావడం వల్ల మనకు ఒక మన భూమి, మన జాగా, మన నీరు, మన జాబులు అనేది అప్పుడు ఆంధ్ర వాళ్ళతో ఉండటంతో వాళ్ళ పెత్తనంతో మనం ఏం నడవకపోయేది. అటు రాయలసీమ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళదే పెత్తనం నడిచేది. మన తెలంగాణ వాళ్ళను కూర్చొని నిలబడి అట్లాంటి రాజకీయం ఉండేది. ఇప్పుడు ఏంటి, మన సొంతగా మనము మన ఇక్కడున్న ప్రాంతం వారే ఎమ్మెల్యేలు, ఇక్కడున్న ప్రాంతం వారే సీఎం అవుతారు కనుక మన బాధలు అన్నీ వాళ్ళు తెలుసుకుంటారు. ఉద్యమంతో అంత తాపత్రయంతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఎట్టకల్ తెలంగాణ రాష్ట్రం వచ్చింది.
వచ్చింది. 2016లో ఐ థింక్ ఇది జనగామ ప్రత్యేక జిల్లా కోసం ఉద్యమం అప్పుడే స్టార్ట్ అయిందా? 16లో స్టార్ట్ అయింది. ఓకే సార్, ప్రత్యేక జిల్లా కోసము ఆ సాధన కోసం మీరు ఫైట్ చేసిండు. ఇదే టిఆర్ఎస్ ఆనాడు మీ మీద కేసులు పెట్టింది. తప్పకుండా. మరి దీని గురించి ఏం మాట్లాడతారు? మేము అదే చెప్తున్నాం కదా, ఇంత కష్టపడి తెలంగాణ సాధించుకున్నా, ఇంతమంది మనము బలిదానాలైనా కూడా తెలంగాణ వచ్చినా కూడా ఇంకా తెలంగాణలో స్వేచ్ఛ రాలేదనేది మా ఉద్దేశం. ఎందుకంటే వరంగల్ జిల్లాలో ఉన్నదే ఒక మున్సిపాలిటీ జనగామ, దాంట్లో పెద్దది జనగామనే. 50 సంవత్సరాల కింద ఉన్న మున్సిపాలిటీ ఇది. ఎవరైనా కూడా కళ్ళు మూసుకొని ఫస్ట్ జనగామనే చేయాలి. కానీ ఇక్కడ కూడా రాజకీయ ఒత్తిళ్ల వల్ల దానివల్ల జనగామ జిల్లా చేయలేదు. ఫస్ట్ చేయకపోవడంతో ఇక్కడున్న స్టూడెంట్స్ తోటి మళ్ళీ మేము అందరం కలిసి ఇక్కడున్న బ్యూరోక్రాట్స్, టీచర్స్, డాక్టర్స్ అందరితో కలిసి మేము ఇక్కడ ఒక ఉద్యమం స్టార్ట్ చేశాము. ఉద్యమం స్టార్ట్ చేసి ఆ ఉద్యమం కూడా 3 నెలలు 4 నెలలు ఉద్యమాన్ని పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్ర స్థాయిని చేసినాము. దాంతోపాటే మా జిల్లా వచ్చింది. ఆ ఉద్యమంలో చేసినందుకే మాకు ఇప్పటికి మా మీద 7 కేసులు ఉన్నాయి. అందులో ఆ ఉద్యమం కేసులో కూడా ఇక్కడ ఆ టైంలో బస్సు కూడా ఒకటి తగలబడితే దాని మీద కూడా మా మీద కేసు అయ్యి ఆ జైల్లో కూడా వారం రోజులు జైల్లో కూడా ఉండొచ్చడం అయింది. సెంట్రల్ జైల్లో కూడా, వరంగల్ సెంట్రల్ జైల్లో ఉండొచ్చడం అయింది. ఓకే, ఇప్పటికి ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయి? ఇంకొక 3 కేసులు ఉన్నాయి. 7 కేసులలో 4 పోయినా ఇంకా 3 కేసులు ఉన్నాయి. ఈ రోజు కూడా స్టిల్ జిల్లా ఇప్పుడు అదే కేసు మీద పోయి వస్తున్నాను. కోర్టుకి వెళ్ళి వస్తున్నాను. మళ్ళీ 30th వాయిదా పడ్డది కేసు. ఓకే సార్, మీరు ఇప్పుడు టీజేఎస్లో ఉన్నారు కదా, కోదండరామ్ గారు మీకు అత్యంత సన్నిహితులు కదా, అయినా కూడా మీ మేడం గారు కౌన్సిలర్గా ఇండిపెండెంట్గా బరిలో దిగడాన్ని ఎట్లా చూడాలి? ఇండిపెండెంట్గా బరిలో దిగడమే కాకుండా గెలవడం జరిగింది మీరు, నిజంగా ఇది గొప్ప విషయం. అయితే అప్పుడు మన కోదండరామ్ సార్తో మేము తిరిగినప్పుడు అదేమో ఇంకా అప్పటికి పార్టీ పెట్టలేదు సార్. ఇప్పుడు పార్టీ తర్వాత పెట్టిండు. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో ఓన్లీ రాజకీయ జేఏసీ ఉండే కదా, ఆ జేఏసీలో ఉన్నాము. అదే ప్లాట్ఫామ్ మీద ఉన్నాం కనుక మేము ఇండిపెండెంట్ ఏ పార్టీలో చేరవద్దు, ఇండిపెండెంట్గా ఉండి, ఎందుకంటే ప్రజలకు మేము అంత దగ్గర అయినాము, అంత సేవ చేసినాము, చాలా సేవ చేసాము. మా ఏరియాలలో కంటి ఆపరేషన్ చేయించాము, అనాథ పిల్లలకు బట్టలు పెట్టాము, చాలా చాలా చేసాము. ఆ దాని మీద పబ్లిక్ ఇండిపెండెంట్గా మనం గెలిపించడం జరిగింది. గెలిపించడం వరకు బాగానే ఉంది. కానీ మీ మేడం గారు ఏం చేశారు? 5 సంవత్సరాల్లో యాజ్ ఏ కౌన్సిలర్గా ఏం డెవలప్మెంట్ జరిగింది? అది మీరు నన్ను అడిగే బదులు మీరు మా ఏరియాకి వస్తే కళ్ళతో చూపిస్తాము. ఎందుకంటే అంత మీకు ఇంత చెప్తున్నానంటే చేసాం కనుక చెప్తున్నాము. అయితే మీరు కనుక పర్మిషన్ ఇస్తే నేను మీ మేడం గారి ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాను. తప్పకుండా రండి, మేము చేసిన అభివృద్ధి కూడా చూడండి. ఇలాంటిది నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు భవిష్యత్తులో కూడా ఇంత మంచి పబ్లిక్ చేసే నాయకులు ఇంకా రావాలి అనే ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నాను. అంతకుమించి వేరేం లేదు ఇక్కడ. ఓకే, రఫ్గా బ్రీఫ్గా కొన్ని చెప్పండి సార్, ఏమేమి జరిగింది మీ వార్డులో? నా వార్డులో గతంలో ఈ డ్రైనేజ్ సమస్య ఉంటుండే. వర్షాలు పడ్డప్పుడు మొత్తం రోడ్ల మీద నీళ్ళు వస్తుండే. అలాంటిది ఇప్పుడు మీరు నా ఏరియాలో ఎక్కడ తిరిగినా కూడా ఒక చుక్క కూడా బయటకు రాకుండా చేశారు. డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం వాటర్ ఎక్కడ కూడా స్టక్ లేదు. సీసీ రోడ్ చేశాను, అది చేశాను. గత 40 సంవత్సరాల కింద నుంచి కరెంట్ వైర్స్ తెగి పడుతుండే. అట్లాంటిది కూడా మొత్తం టోటల్ ఏరియాలో 40 లక్షల దాంతో వైరింగ్ చేయించాను. మా వెనక స్లమ్ ఏరియాస్ 2-3 ఉంటుండే గతంలో. అక్కడ మన పాపం ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఉంటుండే. ఆ ఏరియాలో వాటర్ వచ్చినప్పుడు ఇండ్లు మునిగిపోతుండే వాళ్ళవి. ఆ ఫొటోస్ కూడా నేను చూపిస్తాను మీకు. అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఉన్న మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అదొక 40 లక్షల పెద్ద డ్రైనేజు, ఆ స్లాబ్ సిస్టమ్ వేశాను. ఇప్పుడు ఎంత పెద్ద వర్షమైనా పడండి, ఒక్క చినుకు కూడా వాళ్ళ ఇంట్లో పోదు. అవన్నీ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అరే మనం ఇంత చేసామా, మనం వాళ్ళ కౌన్సిలర్ ఎన్నుకున్నందుకు మనం వాళ్ళకు సాటిస్ఫాక్షన్గా ఉందనేది ఒక మనస్తృప్తిగా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీ వార్డు ప్రజలకి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే మరలా ఎలక్షన్ రాబోతుంది, ఏం చెప్తారు? అలానే ఏం లేదు, ఎవరైనా సరే మంచి నాయకుని వెనుకొని మంచిగా మనకు అందుబాటులో ఉండే నాయకుడిని మనము వెనుకోవాలి, వాళ్ళతో దగ్గరుండి పని చేయించుకోవాలి. అది మన హక్కు. ఏదైనా కూడా మనకు ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు ఉంటేనే మనం ఏదైనా చేయించుకోవచ్చు. మీరు రాజకీయంగా కాదు, మనకు ఎప్పటికీ ఏ రాత్రి అయినా 12 గంటలకు పిలిచినా కూడా పలికే వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన వార్డు డెవలప్ అవుతుంది. అది మీరు ఆలోచన చేసుకోండి నేను చెప్తున్నాను. రైట్, బేసికలీ మీరు బీసీ నాయకులు. ఎస్, బీసీల ఐక్యత కోసం పోరాడేటువంటి ఒక నాయకులు మీరు. చేశాను, నేను చూసిన కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ప్రజెంట్ బీసీ మూవ్మెంట్ అనేది చాలా
పీక్స్లో ఉంది. అవును, నిజంగా చాలా. ఇప్పుడు ఎవరు మాట్లాడినా కూడా బీసీ కార్డ్ను ముందు పెడతా ఉన్నారు, ఏ నాయకుడైనా సరే. వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్? బీసీ గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ బీసీ గురించి నేను గతంలో కూడా బీసీ సంఘాల్లో తిరిగాను, దాంట్లో కూడా జిల్లా నాయకుడు, రాష్ట్ర నాయకుడు చేశాను. ఏంటంటే బీసీలను రాజకీయంగా వాడుకొని వదిలేసుకోవడమే జరుగుతుంది, కానీ ఇంతవరకు బీసీలు ఏ పార్టీలైనా ఆల్ పార్టీస్ గురించి చెప్తున్నారు. ఎందుకంటే ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లేదు, ఏదైనా వాళ్ళ స్వార్థం గురించే చేసుకున్నారు. కానీ ఇప్పటికైనా బీసీలు కొంచెం అందరు కలిసి మనం ఇప్పటికైనా ఆలోచన చేసి మనకున్న వర్గాలన్నీ కలుపుకొని ఒక మన బీసీ నాయకుని గెలిపించుకొని మనకున్న హక్కులను వీటినన్నిటి మనం సాధించుకుంటే మనకున్న దాంట్లో వనరులో కూడా బీసీలకు ఉన్నంత ప్రోగ్రామ్స్ కూడా ఎవరు కూడా కండక్ట్ చేయలేరు. ఎందుకంటే ప్రతిదీ మన దాంట్లో ఉంటుంది. ఇది మన పండుగలలో కూడా కానీ, లేకపోతే మన ఈ వ్యాపారాలలో కూడా బీసీలే ఎక్కువ అధికంగా ఉంటారు. అందుకని మనను మించి ఎవరు కూడా ఏం చేయలేరు. అందరం ఐక్యతగా ఉంటే బీసీని ఇప్పుడు ఉన్న 42% శాతాన్ని ఖచ్చితంగా మనం సాధించుకోగలుగుతాం. సరే, మీరు ఇప్పుడు ఇందాక అన్నారు ఐక్యతంగా ఉంటే ఎవరేం చేయలేరని చెప్పేసి, కానీ మీరు ఐక్యతంగా లేరు, ఒప్పుకుంటారు కదా ఈ మాట అయితే? ఎందుకంటే బీసీలలో చాలా సంఘాలు పుట్టుకొచ్చినాయి. సంఘాలు పుట్టుకొచ్చినాయంటే ఐక్యతంగా ఉన్నట్ట లేనట్టే? అందుకే చెప్తున్నాను, ఇప్పటికైనా అంటున్నా. అందుకే గతంలో జరిగింది వదిలిపెట్టేసేయండి. ఇప్పటికైనా కూడా రాజకీయ ఉచ్చులో పడకుండా మనం చదువుకున్నాము, మనం తెలంగాణ నుంచి పోరాడినాము, అన్ని ఉద్యమాలు చేసిన వాళ్ళము, మనం చాలా మేధావులో ఉన్నాం. మన దాంట్లో ఒకరి కింద మనం ఎందుకు ఉండాలి? మనది మనం సాధించుకోవడంలో అందరం ఐక్యంగా ఉంటే తప్పేముంది అని అడుగుతున్నాను. ఓకే, ఇప్పుడు మీరు బీసీలలో చాలా సంఘాలు ఉన్నాయి కదా, ఈ సంఘాలన్నీ ఒకే ప్లాట్ఫామ్ మీదకి వస్తాయా? పోనీ వచ్చే రోజు ఏమైనా ఉందా? తప్పకుండా వస్తాయి. ఎందుకు రాదు ఎందుకు వస్తుంది అని అంటున్నా అంటే, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో ఒకప్పుడు మనకు తెలంగాణ రాదన్నారు. అవును, అది ఎలా వచ్చింది? మన కడుపు మండినప్పుడు వచ్చింది. ఇది కూడా అంతే, ఒక సడన్ టైం వస్తుంది. ఎప్పుడైతే ఈ బీసీలలో కూడా పెత్తందారులకు, ఈ పెద్ద కుల వాళ్ళకు వత్తాసు పలకన వాళ్ళు ఉన్నంత వరకు ఇదే ఇట్లే ఉంటుంది. వాళ్ళు లేని ఏడల ఇవన్నీ డెవలప్మెంట్ అవుతాయి. ఓకే, సరే. యాక్చువల్లీ ఇప్పుడు బీసీలలో ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు అనుకుంటారు మీరు ప్రజెంటా? అలానే ఏం లేదు, మన బీసీలలో ఎవరైనా సరే మంచి నాయకుడు ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ దాంట్లో చూస్తే పార్టీ వైజ్గా చూడాల్సి వస్తే ఇండిపెండెంట్గా ఎవరు కనబడరు. ఎందుకంటే ఆ గ్రిప్ రాలే. ఇంకా మాకు గ్రిప్ వచ్చినప్పుడు మీరు అన్న క్వశ్చన్ నేను సమాధానం చెప్పగలుగుతా, కానీ ఇప్పుడు ఏం చెప్పలేను, ఎందుకంటే ఆ ఛాన్సే లేదు అక్కడ. ఓకే, సో ఇప్పుడు బీసీ 42% రిజర్వేషన్ ఈ స్థానిక సంస్థల్లో వచ్చేలా అయితే అవపడతాం లేదు, రాదండి. ఎందుకంటే ఇది చట్టాలలో ఉండే సవరణలు ఉంటాయి చట్టాలలో. ఇప్పుడు ఏదో రాజకీయంగా మేము చేస్తామంటే అది కాదు అది. ఎందుకంటే ఇది మొత్తం నేషనల్ వైజ్ చేసినప్పుడు అక్కడ సెంట్రల్ నుంచి వచ్చినప్పుడే ఇది ఇంత పర్సంటేజ్ అనేది వస్తుంది గవర్నమెంట్స్కు స్టేట్ వైజ్గా. కానీ ఇది స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంటే అవుతుందని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు వాదిస్తూ ఉన్నారు. లేదు, వాస్తవానికి ఏంటంటే ఇది ఇక్కడి నుంచి వీళ్ళు చేసి పంపడం వరకే వీళ్ళ పని. ఏదున్నా మళ్ళీ సెంట్రల్లో పార్లమెంట్లో ఆమోదం అయితేనే దీనికి చట్టాలకు రూపాలు వస్తాయి, లేకపోతే రానే రావు. మన వరకు ఉన్నది ఉంటే ఎప్పుడూ అవుతుండే కదండి. ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలు ఎందుకు అవుతుండే? ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఎందుకు వాదిస్తున్నట్టు? ఇక్కడ కాదు, ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంటే ఇక్కడనే అవుతుంది ఇది అనేది కరెక్టే. అట్లా ఏది ఉంటే మనకి ఎప్పుడో చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడి వరకు మన జనాభా ఎంత ఉందో తీసి లెక్కలియడం వరకే ఉంటుంది. ఎప్పుడైనా నేషనల్ వైజ్గా మనం బీసీ గణాంకాలు తీసుకున్నప్పుడే అది వస్తుంది, అంతప్పుడు రాదు. ఓకే, అంటే ఇప్పుడు బీసీలలో చైతన్యం అయితే వచ్చింది, అన్నీ వచ్చింది. కాకపోతే ఈ 42% వస్తే రాజకీయంగా ఎదిగేటువంటి అవకాశం అయితే ఉంది, తప్పకుండా ఉంటుంది. కాకపోతే రేవంత్ సర్కార్ ఇంకొక మాట అంటా ఉంది, 42% అఫీషియల్లీ ఇవ్వకపోయినా ఈ ఎలక్షన్లో 42% రిజర్వేషన్ అనుగుణంగానే మీకు అవకాశాలు కల్పిస్తాం అంటున్నారు. రాజకీయంగా వాళ్ళు ఒక హామీ ఇచ్చిండ్రు, మేము బీసీ 42% చేస్తామని. కానీ అది వాళ్ళకి ఇప్పుడు సాధ్యం అవ్వట్లే. ఎందుకంటే ఇప్పుడు తన చేతిలో ఉంటే, ఇప్పుడు ఆ మాట అన్నాడంటే మీరు అర్థం చేసుకోండి, ఈ స్టేట్లో తనకు అది చేయడానికి రైట్స్ లేవు. అక్కడ ఆయనకు రైట్స్ ఉన్నాయంటే డైరెక్ట్ నేను ఇచ్చేస్తా అనేవాడు. కానీ నా పార్టీ వారికైనా 42% ఇస్తాను అని చెప్తున్నాడు. అంటే అక్కడ మీరే అర్థం చేసుకోండి, అక్కడ జరుగుతుంది ఏంటంటే రాజకీయంగా మేము ఒక హామీ ఇచ్చినాము, దానికి ప్రజలలో మళ్ళీ మా మాట పోతుందనే ఉద్దేశంతో నా పార్టీ వరకన్నా 42% నేను ఇస్తాను అని చెప్తున్నాడు తను. ఓకే సార్, ఇప్పుడు మీరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు కదా. అవును. న్యూస్ని ఫాలో అవుతున్నారా? డైలీ ఫాలో అవుతున్నారు కదా. ఎస్, ఫోన్ ట్యాపింగ్. ఎస్,
ఇప్పుడు బర్నింగ్ ఇప్పుడు ఇది Yes, burning ఇప్పుడు ఇది issue. బర్నింగ్ అయిపోయింది ఇప్పుడు అవును, ప్రెసెంట్ తప్పకుండా. ఎవరు జైలుకి వెళ్తారు ఏంటంటే మాకు తెలియదు అవును. ఫోన్ ట్యాపింగ్ గురించి ఏం చెప్తారు ఫోన్ ట్యాపింగ్ అనేది గతంలో చాలా జరిగినాయి. అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు కూడా జరిగిందా? మా ఫోన్ కూడా ట్యాప్ చేసేది. తెలంగాణ రాకముందు కూడా కిరణ్ కుమార్ రెడ్డి చేసేది. అందుకే చెప్తున్నాను మీకు, అవునా గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు చిన్న చిన్నవి చేస్తారు, అది బయటపడ్డది అంతే తేడా. ఆ టైంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నది కూడా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ట్రాప్ చేసి, ఎందుకంటే నేను అప్పుడు జనగాం నుంచి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నా వెనక ఫాలో అయ్యేది పోలీసు వాళ్ళు. నేను మళ్ళీ వాళ్ళను ఏంటో మఫ్టీలనా నా ఫోన్ ట్రాప్ తోటి నేను ఇప్పుడు నేను ఎక్కి వస్తున్నాను, ఇంకో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ దిగుతా అనేసరికి అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఉండేది. అయ్యో, అంటే నేను 2-3 సార్లు అబ్జర్వేషన్ చేసి సార్తో కూడా మాట్లాడాను. కోదన్ సార్తో మాట్లాడినప్పుడు కూడా ట్రాప్ అవుతున్నాయని ఆ రోజు కూడా అనుకున్నాం. అది గతంలో ఉన్నది. కాకపోతే ఏంటంటే అదేమో ఉద్యమకారులను అణచివేయడానికి, ఇప్పుడు జరిగేదేమో పొలిటికల్ యాంగిల్స్, అంటే రాజకీయంగా ఉన్న వాళ్ళను ఎట్లా దెబ్బ కొట్టాలనేది ఒక చీఫ్ క్యారెక్టర్గా చేస్తున్నారు. కానీ దీనివల్ల అసలు ఒకరి హక్కునొకరు హరించడం లేదు కదా. ఇప్పుడు మీ స్వేచ్ఛ మీది, నా స్వేచ్ఛ నాది. నా ఫోన్ నేను ఎవరితోనే మాట్లాడుకుంటా, అట్లాంటిది ట్రాప్ చేయడం మంచిది కాదు. అది విపరీతమైన పరిణామాలకు దారితీస్తుంది. రేపు ఇవాళ నువ్వు చేసినావు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా మా ఫోన్ ట్రాప్ చేస్తున్నాడని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. రాజగోపాల్ రెడ్డి వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ నవ్వు దానికి మనం ఏమంటావు, ఏదైనా కూడా చెప్పడం వరకే నడుస్తుంది. కానీ అదేందో బయటకు వచ్చినప్పుడే కదా ఫోన్ ట్రాప్ అయింది, ఇంత మేము చేసినాం, ఇక వీళ్ళకి శిక్ష పడుతున్నప్పుడే మనం నమ్మగలుగుతాం. కానీ ఇది కూడా క్లోజ్ అవుతుంది కావచ్చు, దాంట్లో పెద్ద ఆసక్తి ఏమి ఉండదు అందులో. ఇప్పుడు సరే రేవంత్ రెడ్డి పక్కన పెడదాం. ఇప్పుడున్న బర్నింగ్ ఇష్యూలో ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పార్టీ నాయకులే కాదు, బీజేపీ నాయకులు చాలా మంది నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేసిన. ఇప్పుడు నిన్ననే బండి సంజయ్ గారు, ఈటల గారు అందరూ చెప్తా చేస్తున్నారు. కానీ ఇప్పుడు దాంట్లో బలేది ఓన్లీ ఎంప్లాయీసే బలవుతారు, రాజకీయ నాయకులు బలిగారు. అవును, ఎంప్లాయీస్ అంతే కదా. ఇప్పుడు పొలిటికల్ లీడర్షిప్ వీళ్ళంటారు, ఏం లాభం దాని, అది ఆ కోర్టులో అవన్నీ నడవే కదా. ఇప్పుడు మీరు ఇప్పుడు నేను పొలిటికల్గా ఇప్పుడు నేను వార్డులో ఉంటా, నేను మున్సిపల్ అధికారికి ఒక విషయం చెప్తా, పని ఆయన చేసినప్పుడు ఆయన మీదకి పోతా, నా మీదకి రాదు అది. ఎందుకంటే దానికి నాకు ఆయనకు జరిగినప్పుడు సంభాషణ ఉండదు కదా అక్కడ. కానీ ఆఫీసర్ మీ పేరు చెప్తారు కదా, ఏం లాభం చెప్తే మన పొలిటికల్ వాళ్ళు దానికి ఆ రైట్స్ ఉండయి. కాకపోతే ఇల్లీగల్గా అంటే ఇప్పుడు నీ సొంత వ్యవహారాలలో, ఇప్పుడు ఫ్యామిలీస్లలో సొంత వ్యవహారాల్లో తలదూరిస్తే దీంట్లో చట్టం కేసు పెట్టవచ్చు. కానీ వీటి మీద ఏమంటారు, రేపు ఏదో కొట్టి పడేస్తారు, ఏదో నక్సలైట్ల గురించానో లేకపోతే ఇంకా వేరే సిటీలో వేరే శక్తులు తిరుగుతున్న వాటి గురించానో మేము నిఘా పెట్టడానికి ట్రాప్ చేసినామని కూడా రావచ్చు. ఓకే సార్, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఏం చెప్తారు సార్? నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అంత పెద్ద కుంభకోణం జరిగిందా, జరగలేదా అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే వాస్తవానికి మేము గతంలో జేఏసీలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం దాని గురించి చాలా మాట్లాడాము, దాని గురించి బుక్ కూడా తీసాము. ఒక బుక్ కూడా ఇస్తాను, చదవండి. ఓకే, వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ కడితే తర్వాత ప్రాబ్లం అవుతుందని మేము అంతకన్నా వాళ్ళు కట్టక ముందే బుక్లో మేము ప్రింట్ చేసాము. ముందే మెన్షన్ చేసి ఒక బుక్ కూడా తీసా, చూపిస్తాను మీకు అది. ఓకే, కానీ వీళ్ళు ఏంటంటే తొందరగా న్యాయంలో కావాలి అని కొన్ని అనుమతులు ఉన్నా లేకున్నా చేసేసి వాటర్ తేవాలి, నాకు మంచి పేరు రావాలనే దాంతో చేశారు. కానీ ఇంకొంచెం ఆలోచన చేసి ప్రజలకు ఇంకొంచెం ఉపయోగపడేది ఇంకొంచెం, ఎందుకంటే ఎక్కడైతే లోతున్నదో అక్కడ ఇసుక రేణులు ఎక్కువ ఉంటాయి కనుక అక్కడ కడితే నిలవదు. వీళ్ళు పోయి మధ్యలో మధ్యలో కట్టారు, కొంచెం ముందు కడితే ఇంత ఎఫెక్ట్ ఉండకపోవదు. చాలామంది నిపుణులు చెప్తున్నారు అదే విషయం. ఎందుకంటే ప్రాజెక్ట్ కట్టడం అంటే అంత ఆషామాషి కాదు. ఇప్పుడు నాగార్జున సార్ తీసుకోండి, శ్రీశైలం తీసుకోండి, ఒక రోజులో కట్టేది కాదు అవి. కొన్ని సంవత్సరాలు కట్టిండ్రు అవి. ఎందుకంటే ఇవన్నీ చూసుకుంటూ కడతారు. ఈ తొందరపాటు వల్ల కూడా కొంచెం ప్రాబ్లం అయింది అక్కడ. ఒక పిల్లరే కదా సార్, 2-3 పిల్లలు అంటే ఈ 2 పిల్లర్లే కరెక్టే, కానీ అది మధ్యలో సెంటర్లో ఉన్నాయి అవి. దీనివల్ల మొత్తం డ్యామేజ్ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు మన ఇంట్లోకి 4 పిల్లర్లు ఉన్నప్పుడు ముందు 2 పిల్లర్లు పోయినట్టు వెనక 2 పిల్లర్లు కూడా డ్యామేజ్ అవుతాయి కదా. అట్లనే మొత్తం ఉన్న 200 పిల్లర్లు కూడా డ్యామేజ్ అవుతాయి. అన్ని లింకే కదా, ఐరనే కదా, లింక్ ఉంటుంది. అట్లా ప్రాబ్లం అవుతుంది. బీఆర్ఎస్ నాయకులు వరుసగా విచారణకు ఎదుర్కొంటున్నారు. ఎస్, ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ద డే ఏం జరుగుతుంది మీరు అనుకుంటారు? నేను ఈరోజు కూడా కేసీఆర్ గారితో ఒకటి విన్నాను. అందులో ఏముంటుందా ఫోన్ ట్యాపింగ్లా, ఏమవుతుంది దాంతో అని ఆయన అంతా అవును చెప్తున్నాడు సార్. అవును,
నాకు తెలిసి రాజకీయంగా ఒత్తిడిల వల్ల అది కూడా భూస్థాపితం అయిపోతుందని అనిపిస్తుంది నాకు. అంటే ఒకరికొకరు అంతే, హెల్ప్ పొలిటికల్గా కామన్ అది అంతా. రేపు ఇదే కేసీఆర్ సెంట్రల్కి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి వెళ్ళి నీకు సపోర్ట్ ఇస్తానంటే ఇవన్నీ ఎక్కడ ఉండే కదా. అంటే చెప్తున్నాను మీకు, రాజకీయంగా అన్నీ చూసినాం, మేము అన్నీ చూసినాం కనుకనే ఆ అనుభవంతో మాట్లాడుతున్నాం. ఈ కార్ రేస్ గురించి ఏం చెప్తారు? ఈ కార్ రేసు కూడా అప్పుడు ఏంటంటే మొత్తము రాష్ట్రమే మనది, మొత్తం మనమే అనే ఉద్దేశంతో వాళ్ళు అట్లా చేశారు. కానీ వాస్తవానికి అది ఆ డబ్బులు డైరెక్ట్ ఇవ్వడానికి ఉండదు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఫామ్ అయింది, ఒక మినిస్టర్స్ మినిట్స్లో రాయాలి, ఒక డబ్బులు ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా ఇవన్నీ రాజ్యాంగం ప్రకారం మనకున్న హక్కుల ప్రకారం చేయాలి. కానీ ఇష్టం ఉన్నట్టు చేయడం కూడా తప్పే అది. రైట్. ఇప్పుడు మీకు కొన్ని పేర్లు చెప్తాను సార్, చెప్పండి మీరు. చెప్పండి సార్. ఇప్పుడు కేసీఆర్ గారు ఈ పేరు గురించి ఏం చెప్తారు? ఇల్లే తను తెలంగాణ గురించి కొట్లాడిండు, అన్నీ చేసిండు. కానీ రాజ్యం నాది ఉండాలనే ఉద్దేశంతో కొంచెం ఏకపక్ష ధోరణిలో పోయాడు అంతే. ఓకే, రైట్. బండి సంజయ్ గారి గురించి ఏం చెప్తారు? బండి సంజయ్ గారు బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి ఆయన ఒక మంచి కార్యకర్త. తను కూడా కరీంనగర్లో మంచి సేవలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ వాళ్ళ పార్టీ బేస్లో అతను ఉండవలసిందే కదా. ఆయనకి ఎంత స్వేచ్ఛ ఉన్నా కూడా పార్టీ రూల్స్ పాటించవలసిందే. రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి కూడా మేము రేవంత్ రెడ్డి గారితో కూడా గతంలో తిరిగినాము. కానీ రేవంత్ రెడ్డి గారితో మీరు ఎందుకు తిరిగిళ్ళు? అప్పుడు చేసి తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారు మేము అందరం కలిసి తిరిగినాం కదా, మా కోదండం సార్ దగ్గరికి వచ్చేది కదా. ఆ టైం నుంచి కూడా మేమంతా ఇప్పుడు ఈటల రాజేంద్రన్న తోటి, రేవంత్ రెడ్డి తోటి, కేటీఆర్ తోటి, హరీష్ రావు తోటి వీళ్ళందరితో తిరిగినాం నేను ఢిల్లీలో. అంటే ఇప్పుడు వీళ్ళతో మీరు బీఆర్ఎస్లో పోయిల్లా? బీఆర్ఎస్కి వెళ్ళిల్లా? టీఆర్ఎస్కి ఇంకా లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళతో అప్పుడు తెలంగాణ ఉద్యమంలో తిరిగినావు, ఇప్పుడు మీతో ఎట్లా మాట్లాడుతున్నా అట్లా మాట్లాడేదని వాడిని పార్టీలో పోకపోయి పార్టీలోకి వెళ్ళలేదు. ఇట్లా అందరితో పరిచయం ఉద్యమంలో తిరిగినప్పుడు అందరితో తిరిగేవాడిని కదా. ఆ విధంగా చెప్పేది. తనకు కూడా మంచి కట్స్ ఉన్నవాడే. కానీ కాకపోతే కాంగ్రెస్లో ఎట్లా ఉంటుందంటే ఏదన్నా హైకమాండ్ చెప్పినట్టు చేయాల్సిందే, వీళ్ళ చేతిలో ఏముండదు. సార్, ఇప్పుడు సెంట్రల్లో వరుసగా 2 సార్లు, 3వసారి మోదీ ప్రభుత్వం ఉంది. వరుసగా 2 అయిపోయింది, 3వది. మీరు దాని గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటారా? ఏం లేదు, ఎక్కడైనా కూడా ప్రజలు ఒక మంచి చేస్తున్నారంటే పార్టీని కూడా పక్కకు పెడతారనేది కనబడుతుంది అక్కడ. గతంలో బీజేపీ అంటే అదో మొదట పార్టీ ఇదని అదని అన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజలు తను చేసే పనులను చూసి తను చేయడం వల్ల మన ఇండియాకి ఎంత పేరు వస్తుంది, మన పిల్లలు ఎట్లా ఉన్నారు, మన పిల్లల భవిష్యత్తు ప్రతిదీ 24 గంటలలో 20 గంటలు అయినా మన ఇండియా గురించి ఆలోచిస్తున్నారు. అట్లాంటి ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరుకుంటున్నారు. పార్టీ చూడట్లేడ. మోదీ లాంటి ప్రైమ్ మినిస్టర్ ఇంకా 10 సంవత్సరాలు ఉన్నా ఉంటే మన దేశం ఫస్ట్ ప్లేస్లోకి వస్తుందని ఒక యువత ఆలోచన చేస్తుంది. ఇదంతా యువత మీద. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు ఉన్నదంతా యువతనే. 140 కోట్లలో దగ్గర 80 కోట్లు యువతనే ఉండవు. ఓకే సార్, ఇప్పుడు అంటే రాహుల్ గాంధీ గురించి ఏం చెప్తారు? మరి రాహుల్ గాంధీ అన్ఫిటా? అన్ఫిట్ అని నేను చెప్పాను. తను కూడా మంచి పొలిటీషియనే. కాకపోతే ఏంటంటే తను ఇంకా చాలా నేర్చుకోవాలి, పబ్లిక్లో వెళ్ళి నేర్చుకోవాలి. తను ఏంటంటే మా నాయనమ్మ చేసింది, మా నాన్న చేసిండని ఆయనే ఆందోళనలే పోతున్నాడు. కానీ ఇంకా పబ్లిక్లో వెళ్ళి ఇంకా పబ్లిక్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన ఏంటంటే కొన్ని ఏరియాలు తిరగడం వల్ల అక్కడ ఏరియాల గురించే తెలుస్తుంది ఆయనకు, మిగతా వాళ్ళకి గురించి తెలవట్లేదు. వాళ్ళ పార్టీలో కూడా వాళ్ళకు కొంచెం ఇప్పుడు బయట కనబడేది ఒకటి ఉంటుంది, లోపల జరిగేది ఒకటి ఉంటుంది. అట్లాంటిది క్లియర్ చేసుకోవాలి. సార్, భారత్ పాక్ మధ్యలో జరిగినటువంటి ఆ వార్ని మీరు ఎట్లా చూసిళ్ళు? వార్ అనొచ్చు దాన్ని? వారు అనొచ్చు. ఎందుకని రాదు? ఎందుకనంటే మన దేశం కాని దాని మీద ఏదైనా వారే అనాలి మనం. ఎందుకంటే మన దేశంలో ఏ పౌరుడైనా పక్క దేశం వాడు మన మీద ఒక చిన్న మనం దీపావళి రోజు వాడుకునే బాంబులు వేసినా కూడా వాడు మనకు ప్రత్యర్థి అవుతాడు. కానీ వాడు మన ఇంటివాడు కాదు కదా. అదేవిధంగా వారే అనొచ్చు. కానీ ఇక్కడ జరుగుతుంది అంటే వాళ్ళకు ఉన్న చిన్నది మన 2 స్టేట్లు కలిపితే ఉండే అంత పాకిస్తాను మన ఇండియా మీద దాడి చేద్దామనంటే మన దేశం ఎంత గొప్పగా ఉన్నదనేది ఇప్పుడు మనం వారు చేసి చూపేయడం వల్ల కొన్ని దేశాలకు కూడా అరే ఇండియా ఇంత స్ట్రాంగ్ ఉన్నదనేది ఒక సంకేతం పోయింది. ఇది ఇంకా మన సొంత వెపన్స్ తోని మన ఇండియా ఇంత డెవలప్ అయింది. రేపు రాను అమెరికా కూడా మన ఇండియాని చూస్తే భయపడే స్టేజ్కి వచ్చింది అనుకోండి. అప్పుడు మనం ఇండియన్స్ ఎంతో గర్వపడాల్సి వస్తుంది.
ఓకే, మరి ఇక్కడ పహల్గమ్ దాడి, ఈ దాడిని మీరు ఎట్లా చూసిల్లు? ఎందుకంటే ఇక్కడ హిందువులనే టార్గెట్ Yes. అన్నట్టుగా, మరి దాన్ని చిత్రీకరించిల్లా, అది నిజమా, దాన్ని నమ్మొచ్చా నమ్మొద్దా? లేదు, నిజమే, అది నిజమే చిత్రీకరించడం కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ దాడిలో ఓన్లీ హిందువులనే టార్గెట్ చేయడం కారణం ఏంటి అని అంటే, కాశ్మీర్లో కొన్ని రోజులు రాష్ట్రపతి పరిపాలన పెట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయినాక సెంట్రల్ గవర్నమెంట్ చాలా దృష్టి పెడుతుంది కాశ్మీర్లో. ఎందుకంటే ఇంతకుముందు ఈ పని లేకుండా ఉన్న వాళ్ళంతా ఉగ్రవాదులు అవుతుండ్రని చెప్పి ఉద్దేశంతో అక్కడ పని కల్పించుకుంటూ ఇవన్నీ చేసేసరికి అందరూ ఎవరి పనుల వాళ్ళు పోయేసరికి ఉగ్రవాదులకు ఏం చేయాలో అర్థం కాక తోయక ఏదో ఒకటి అల్లజడి సృష్టించి గవర్నమెంట్ ఇబ్బంది పెట్టాలని చెప్పేసి వాళ్ళు అనుకొని ఇక్కడ టూరిస్టులు వస్తారు అన్న ఉద్దేశంగా చేసారు. కానీ మీరు ఒకటి గమనించారు లేదో, అక్కడ టూరిస్టులు అందరూ అన్ని మతస్థులు అన్ని వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఓన్లీ హిందువులనే టార్గెట్ చేయడం ఏంటంటే మేము జిహాదీలము, మేము ముస్లింలకే సపోర్ట్ చేస్తాము, హిందువులకు సపోర్ట్ చేయమనేది మనకు హెచ్చరికగా పంపించారు. అది దాన్ని మనము ఇప్పుడు మనం చేసిన దాడి వాళ్ళకు ఒక హెచ్చరిక పోయింది. అంటే ఇండియాలో ఏ కులం ఏ మతస్థులను ముట్టుకున్నా కూడా మేము ఊరుకోమనేది ఒక మంచి వాయిస్ పోయింది. దానిలో ఒక ఇండియన్గా మనం గర్వపడాలి. ఓకే, మీరు మన ఇండియన్ న్యూస్ గురించే ఎక్కువగా చూస్తారా? మీరు ఇంటర్నేషనల్ వైజ్ కూడా చూస్తుంటారా? ఓకే, రైట్. క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్నటువంటి వార్, ఇప్పుడు అమెరికా కూడా ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపించింది, ఇరాన్ కూడా తగ్గకుండా అమెరికా మీద బాంబుల వర్షం కొన్ని కురిపించింది. దీని గురించి ఓవరాల్ గా మీరేమనుకుంటారు? ఏం లేదు, అమెరికా అనే పెద్దన్న పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మన ఇండియాలోనేమో కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తుంటాము, చిన్న ఈ పబ్లిక్తో మనకు కంపెనీస్ ఉంటాయి. అమెరికా వాళ్ళకు ఓన్లీ వెపన్స్ బాంబులు అవి తయారు చేసే కంపెనీసే ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏం లేవు, ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఓన్లీ ఇవే ఉంటాయి. ఎవరెవరైతే యుద్ధాలు చేసుకుంటారో అక్కడ సప్లై చేస్తే నాకు డబ్బులు వస్తాయి అని మరీ పోయి యుద్ధ పంచాయతీ పెట్టించే రకం అమెరికా. అట్లా పెట్టించి ఆయనకు అనుకున్న అంతే కదా, ఇప్పుడు మొత్తం ఆయనే పంపిస్తుంటాడు. పాకిస్తాన్కైనా వీళ్ళకైనా అందరికీ వెపన్స్ అమెరికా నుంచే పోతాయి. దాని గురించి అదో డెవలప్మెంట్ అవుతుంది. ఇంకోటి నేను పెద్దన్న పాత్ర పోషించాలి, నేను చెప్పినట్టు వినాలే, అజమాయిషీ గురించి చేస్తాడు. ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం చేయడానికి కారణం ఏంటంటే అక్కడ అణుబాంబు తయారు చేసే కెపాసిటీ ఇరాన్కి వచ్చింది. రేపు అణుబాంబు తయారు చేస్తే నేను చెప్తే మాటినరు అని ఇజ్రాయెల్తో టైఅప్ అయి చేసిన కుట్రనేది. అవునా? అంతే. మరి ఇప్పుడు వరుసగా ఇప్పుడు దాడులు వరుసగా ప్రపంచం మొత్తం చుట్టుకుంటుందా? పక్కపక్క దేశాలు, ఇప్పుడు భారత్ పాక్, ఇరాన్ ఇజ్రాయెల్, రష్యా ఉక్రెయిన్, ఇవన్నీ పక్కపక్క దేశాలు అన్నీ చుట్టుకుంటుంది ఏంది? అలా ఏముండదు. ఎందుకనంటే వాస్తవానికి గతంలో ఉండే అట్లా. ఇప్పుడు ఏంటంటే ప్రతి కంట్రీలో ప్రతి దాంట్లో అన్ని దేశం వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు దుబాయ్లో ఉండే మన ఇండియన్స్ ఉంటారు. అక్కడ ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. పని లేనిది ఒక అమెరికాకే, ఇప్పుడు నాకు తెలిసి పని లేని ఒక అమెరికాకే, అగ్రరాజ్యం అమెరికాకే పని లేదు. అన్ని దేశాలకు అందరి పని ఉన్నది. దాని తర్వాత చైనాకు, వీళ్ళిద్దరికే ఉండదు పని. జపాన్కు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఏదో ఒకటి కొత్తగా అనుకుంటుంటారు. మన లండన్ వాళ్ళు వాళ్ళ పని ఎవరి దాళ్ళు చేసుకుంటారు. వీళ్ళకి పని లేక ఏంటంటే ఏదో ఒకటి పబ్లిక్లో నా పేరు రావాలనే దాని మీద తాపత్రయపడతారు, కానీ అంతకుమించి ఏముండదు అమెరికాలో. ఓకే, సో ఇప్పుడు ట్రంప్ అనేది మనతోనే మంచి మిత్రుడు అన్నట్టుగా ఉంటూనే మనకు వెన్నుపోటు పొడుస్తున్నాడు. మరి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరైనా మనం నమ్ముతాము. ఇప్పుడు ట్రంప్ మనకు సహాయం చేస్తారని చెప్పి మనం ఇండియన్స్ కూడా చాలా చేశారు, కానీ ఆయన చేస్తూనే అంతా మనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. అవును, భారత్ పాక్ యుద్ధం జరుగుతున్నప్పుడు పాక్కి IMF ద్వారా నిధులు పంపడం అనేది చేసిండు, అవన్నీ చేసిండు. అందుకే మనం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. రేపు ఇంకేమైనా చేస్తే కూడా మనం కూడా అమెరికాను ఎట్లా కట్టడి చేయాలనేది మన ఇండియన్ గవర్నమెంట్ ఒక పథకం ప్రకారం వెళ్తే అమెరికాను ఢీ కొట్టగల శక్తి సామర్థ్యాలు ఇండియాకు ఉన్నాయా? ఖచ్చితంగా వస్తుంది కూడా, వెపన్స్ పరంగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం అందుకే మీరు గమనించండి, గత 15 సంవత్సరాల నుంచి మోడీ గవర్నమెంట్ వచ్చిన కాంచి ఎక్కువ మీరు ఆలోచన చేయండి. గతంలో ఉన్న ప్రభుత్వాలు మిలిటరీ వాళ్ళని పట్టించుకోలే. వాస్తవానికి బార్డర్లు ఉన్న వాళ్ళని అక్కడే ఉంచి ఏం కొత్తవి కొనకపోవడము, ఏం చేయకపోవడము, వీళ్ళు ఉండడంతో వేరే దేశాలకు భారత్కు అంత సత్తా లేదననే దాని మీద వాళ్ళు మన మీద ఎప్పుడు కూడా దృష్టి పెట్టేది. ఎప్పుడైతే మోడీ వచ్చాక ఫస్ట్ వాళ్ళను ఎంకరేజ్ చేయడము, వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వడము, వాళ్ళకి కావాల్సిన వెపన్స్, ఆర్మ్స్ కానీ వెపన్స్ కానీ ఇంకా ఇట్లాంటివన్నీ కొన్ని తీయడంతో వాళ్ళకు ధైర్యం వచ్చింది. పబ్లిక్ కూడా
అరే మన ఇండియా దగ్గర ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి మనకు కూడా ధైర్యం వచ్చింది. ఇప్పుడు మనం ఇంత మంచిగా నిద్రపోతున్నామంటే ఆ మిలిటరీ వల్లనే మనం ఈరోజు రాత్రి మనం నిద్రపోతున్నామంటే వాళ్ళ చలువ అనేది. రైట్ సార్, ఫైనల్లీ జనగామ జిల్లా ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? యాక్చువల్లీ నేను జనగామ ప్రజలకు అందరికీ కోరుకునేది ఒకటే, మన జనగామను మనం ఇంత కష్టపడి జిల్లాను ఇంత మేమందరం కలిసి జైలుకి వెళ్ళి ఉద్యమాలు చేసి జిల్లా తెచ్చుకున్నాం కనుక అందరం కలిసి జనగామను మంచి అభివృద్ధి చేసుకుందాము. రాబోయే రోజులలో కూడా స్టేట్లో నెంబర్ 1గా జనగామ జిల్లాను ఉండే విధంగా అందరం కలిసి చేసుకోవాలని చెప్పేసి నా కోరిక. వన్ మోర్ క్వశ్చన్, మీరు స్టేట్ లీడర్గా కూడా పనిచేసినటువంటి పరిస్థితి టీజేఎస్లో కాబట్టి కాంగ్రెస్ 6 గ్యారంటీస్, ఈ గ్యారంటీస్ అనేది ప్రాపర్గా అందట్లేవు అనేది బీఆర్ఎస్ బీజేపీ వాదన. వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్? వాస్తవానికి వాళ్ళు చేద్దామని 6 గ్యారంటీస్ ఇచ్చారు, కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే మన తెలంగాణలో ఉన్న నిధులు వాళ్ళు చేసే వాటికి అంత లేవు, అంటే రాబడి లేదు మనకు. ఖర్చులు వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలో ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కానీ రిటర్న్స్ రావట్లేదు, అందులో డెవలప్మెంట్ లేదు. అందుకే వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కొన్ని డబ్బులు నిధులు సమకూర్ణాక చేస్తున్నాం అంటున్నారు. ఇదే విషయం ఫస్ట్ వాళ్ళు ఆలోచన చేస్తే పబ్లిక్లో కొద్దిగా అలజడి ఉండకపోతుండే. కాకపోతే ఒకటో రెండో చేశారు, ఇంకా మిగతా చేస్తారు కావచ్చు. మరి పబ్లిక్ నమ్ముతారా లేదనేది రేపు రాబోయే ఎలక్షన్లో వాళ్ళకు కూడా ఒక పరీక్షలానే ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు కూడా. జూబ్లీ హిల్స్ ఉప ఎలక్షన్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఏ స్టేట్ తీసుకున్నా కూడా ఉన్న గవర్నమెంట్ పార్టీ కాంగ్రెస్ ఉంది కనుక వీళ్ళ ప్రెజరు. ఎందుకంటే గతంలో కూడా ఇది మన రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి నిలబడ్డప్పుడు వీళ్ళు గవర్నమెంట్లు వీళ్ళే ఉన్నారు కనుక కొన్ని అడ్డంకులు సృష్టించి వీళ్ళే గెలిచారు, కానీ నైతికంగా ఆయనే గెలిచాడు. ఇప్పుడు కూడా గట్లే జరుగుతుంది అక్కడ, అంతేనా? తప్పకుండా. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే కల్చర్ వేరు, ఊర్లలో ఉండే కల్చర్ వేరు. దాని గురించి అక్కడ ఉన్న పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారు అనేది రేపు జూబిలీస్లో తెలిసిపోతుంది వాళ్ళకు. ఓకే, సో ఇప్పుడు మీరు రేవంత్ సర్కార్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ముఖ్యమంత్రి గారు, ప్రియత ముఖ్యమంత్రి గారు అందరికీ ముఖ్యమంత్రి గారే. తెలంగాణ ప్రజలు ఆశించినది, వాళ్ళు కోరుకున్నది మీరు తప్పకుండా చేయాలని నేను ఒక ఉద్యమ నాయకునిగా నేను కోరుచున్నాను. ఈ నిధులు అనేవి ఎలా తీసుకురావాలనేది, ఎలా సోర్సులు అనేది మీరందరూ కూర్చొని చర్చించుకోవాలి. ఇవన్నీ బయట చెప్పడం వల్ల కూడా మనకు పబ్లిక్లో అరే ఇవి తెలియకుండా ఎట్లా ఇవన్నీ వాగ్దానాలు చేశారనేది కూడా చులకన భావంతో చూస్తుంటారు. ఏదున్నా కూడా మీ మీ కళ్ళ ముందు జరిగేటివే చేయండి. ఎందుకంటే గతంలో అన్నీ మనకు పక్కకున్న వాళ్ళే మనను మోసం చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పటికైనా తెలంగాణ అభివృద్ధి బాటలో ఉన్నది, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుచున్నాను. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్. తెలంగాణ నికార్సైన ఒక మలిదశ ఉద్యమకారులు మీరు. మీతోనే పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులు ఒకరిద్దరు ఎవరైనా చనిపోయిలా తెలంగాణ ఉద్యమంలోనా? అప్పుడు మీతో కలిసి పనిచేసినటువంటి మీ గ్యాంగ్, మీ గ్రూప్ ఇక్కడ సూర్య అనే అబ్బాయి ఉండే, తను చనిపోయాడు. ఇంకో అబ్బాయి ట్రైన్ కింద పడి. ప్రభుత్వం నుంచి ఏమైనా అందాయా సార్? వాళ్ళకి అప్పుడు పెట్టాము, వీళ్ళకి ఇవ్వలేదు, వేరే వాళ్ళకి వచ్చినాయి కానీ వీళ్ళకి రాలేదు. ఇంకా దాని గురించి కొట్లాడినాము. ఇక అది అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఇస్తున్నారు, ఇంతవరకు వాళ్ళకు ఏం చేయలేదు. ఉద్యమకారుల గురించి ఏమైనా చెప్పాలనుకుంటారా మీరు? యాక్చువల్లీ ఉద్యమకారులు చాలా మంది నిరుత్సాహంతో ఉన్నారు సార్. చాలా నిరుత్సాహంతో ఉన్నారు. మొన్న కూడా మా గవర్నం సార్ గారు మీటింగ్ పెట్టారు హైదరాబాద్లో, మా టీజేఎస్ ఆఫీస్లో. తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోండి, మనం వాళ్ళకి పెన్షన్ ఇస్తాము, వాళ్ళకి 25,000 పెన్షన్ ఇస్తాము, వాళ్ళకు ఇల్లు 200 గదుల జాగిస్తాము అని కూడా తనే మీటింగ్ పెట్టాడు. జస్ట్ 1 వీక్ బ్యాక్ విషయం చెప్తున్నాను. అంటే గవర్నమెంట్లో వండుకుంటూ కూడా ఇది మర్చిపోతున్నారేమని చెప్పేసి తెలియపరుస్తున్నాడు తను. ఓకే, ఇప్పుడు ఉద్యమకారులకి ఏమేమి కావాలి? పెన్షన్స్ ఒకటి. నాకు తెలిసి ఇప్పటి వరకు యువతనే చాలామంది ఉన్నారు. మీరు ఇంకా జాబ్స్ క్రియేట్ చేసి, కొత్త జాబ్స్ క్రియేట్ చేసి ఆ యువతకు జాబ్స్ వచ్చే విధంగా చేస్తే వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు తరం వాళ్ళ పిల్లలకు వాళ్ళ పెళ్లి ఇప్పటివరకు చాలామంది ఉద్యమకారులు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. ఇప్పటికి కూడా యూనివర్సిటీలో ఇంకా జాబ్స్ గురించి ట్రై చేసుకుంటూ పెళ్లి చేసుకోకుండా ఉన్నారు పిల్లలు చాలామంది. అలాంటి వాళ్ళకు మీరు త్వరగా జాబ్స్ పెట్టి వాళ్ళకు కొత్త జాబ్స్ క్రియేట్ చేసి వాళ్ళకి జాబ్స్ పెడితే వాళ్ళ జీవనోపాధిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఈ యువతను కూడా మంచి మార్గంలో కొన్ని ఇప్పుడు మీరు పెట్టే స్కీమ్స్ కూడా బాగానే ఉన్నాయి. అవి పూర్తిగా పబ్లిక్లోకి వెళ్ళి ఆ యువతకు ఉపయోగపడేంత వరకు మీరు వారు వెనకుండి జాబ్స్ క్రియేట్ చేసి వాళ్ళ జాబ్లో కూర్చోటంత వరకు ఉంటే యువత బాగుపడుతుంది. తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్.
ఎస్ రేవంత్ సర్కార్ కూడా అధికారంలోకి రాకముందు ఉద్యమకారులను ఆదుకుంటా కొంత ల్యాండ్ కూడా ఇస్తాము అది ఇది అని చెప్పేసి కొంత చెప్పారు, వాగ్దానాలు ఇచ్చారు. దీని మీద మీ కామెంట్? అదే కదా, ఇప్పుడు ఉన్న యువత కానీ అందరం కానీ ఉద్యమకారులు కూడా ఏమనుకున్నామంటే, సరే నా వరకు నేను బాగానే ఉన్నా, నా వరకు కాకుండా కూడా ఇంకా వేరే లేని వాళ్ళకు అయినా కూడా రావాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. అలాంటి వాళ్ళకు ఒక ఉపాధి వస్తుంది, ఒక ఇల్లు ఇస్తారు, సరే కొట్లాడినందుకు చేసినందుకు వాళ్ళకు ఒక మంచి లైఫ్ వస్తుందని అనుకున్నా, కానీ అది ఇంతవరకు ఎక్కడ కూడా కాలేదు. అది కూడా నేను బాధపడుతున్నాను ఒక ఉద్యమకారునిగా. ఇక్కడ తోటి ఉద్యమకారులకు వస్తే నేను సంతోషపడతానని నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు. ఓకే సార్, ఉద్యమకారులు బాగా లాభపడ్డది ఎవరు సార్? ఈ ఉద్యమకారులు లాభపడ్డదంటే చాలా మంది లాభపడ్డారా? పడ్డారు. మేము ముందున్న వాళ్ళము ఇట్లే ఉన్నాం, వెనుకున్న వాళ్ళు లాభపడ్డారు. అవునా? పొలిటికల్ పరంగా మేము ముందుండి ఎంతో కష్టపడ్డాము. మేము ఎక్కడ ఏ స్వార్థం లేకుండా పోలీసులతో తల తిన్నాము అని చేసినాము, కానీ వెనకుండి షోపుట పోయిన వాళ్ళు ఇప్పుడు లాభపడ్డారు. ఇందులో అన్ని పార్టీలలో అట్లే ఉన్నారు. ఎందుకు ఇట్లా జరిగిందండి? అంతే ఇక అది మనమేమో ఒక దృఢ సంకల్పంతో చేస్తున్నాము, తెలంగాణ ఉద్యమం తెలంగాణ రావాలనే ఒక దీంతో చేస్తున్నాము. వాళ్ళేమో ఓన్లీ పార్టిసిపేట్ చేసినాము అని వాళ్ళు ఫోటోలు చూపించుకోవడం చేసుకున్న రకం. ఓకే, ముగించే ముందు ఏమైనా చెప్పాలనుకుంటారా? ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా మీరు ముందు చేపట్టాలని బీవీఆర్ యాజమాన్యానికి మరియు మీరు నాతో ఇంతసేపు మాట్లాడినందుకు మీకు మా జనగామ తరఫున మా ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రైట్, సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.